హాయ్ అండి. ఇదిగో చూడండి, ఇక్కడైతే కంప్యూటర్ వర్క్ మొత్తం కంప్యూటర్ వర్క్ అండి. ఇక్కడ దీన్ని ఎలా కట్ చేయాలి ఏంటి అనేసి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైనింగ్ కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ కట్ చేసుకోవాలి, కానీ మీరు నెక్ మాత్రం తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనం ఆది బ్లౌజ్ పెట్టేసి మొత్తం మనం డ్రాయింగ్ అంతా వేసేసి సంకాన్ని తీసేసుకోవాలి, బాడీ లూజ్ కూడా తీసుకోవాలి, షోల్డర్ తీసుకోవాలి, కానీ నెక్ మాత్రం తీసుకోకూడదు. నెక్ తీసుకోకుండా ఏం చేయాలంటారండి, ఇదిగోండి మనం మనం ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ ఇక్కడ కొంచెం తగ్గుతుంది చూడండి, ఇక్కడ మనకు అతుకు పడుతుంది అనమాట. చూడండి, మనం ఇక్కడ సరిపడినంత మన బ్లౌజ్ అయితే ఇలా వేసుకుందామండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఎంత ఉందో షోల్డర్, ఇక్కడ నెక్ ఇక్కడ మనం చూసుకోవాలండి. దీన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ సెట్ చేశాను కదా. చూడండి, నేనైతే కట్ చేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను. కొంచెం ఎగస్ట్రాయే తీసుకుందామండి, ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే ఉండాలి. అంటే ఒరిజినల్ క్లాత్ కదండి, ఏదన్నా తేడా వచ్చినా మనం సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడైతే మనం అతికేసుకుందామండి. ఓకేనండి, ఇది కుట్టేటప్పుడు సెట్ చేసుకుందాం. సుత్తలు ఇలా కట్ చేసుకోకపోతే చిరాకుగా ఉంటాయండి. వర్క్ నీట్గా ఉండదు. ఫినిషింగ్ వర్క్ నీట్గా ఉండాలంటే మనం సుతలు ఇలాగ ఎప్పుడు కట్ చేసేసుకోవాలి, నీట్గా కనిపించాలి. చూడండి, ఇదిగోండి బ్యాక్ అయితే తీసుకున్నా, పక్క పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. చూడండి, ఫ్రంట్ మనకు కరెక్ట్గా మూల ఎలా వస్తుంది ఏంటి అన్నది చూసుకోవాలండి. ఇలాగా ఇదైతే చూడండి ఒకసారి, మన ఫ్రంట్ మెడ ఎలా వస్తుందన్న చూడండి ఒకసారి. కరెక్ట్గా వస్తుంది లేదా. మనకి సింగిల్ బోల్ వేసుకుంటే మనకి ఈ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వస్తుంది అన్నది మనకు తెలిసిపోద్దండి. అందుకని సింగిల్ వేసుకోవాలండి. ఓకేనండి, ఇదిగో చూడండి, జాగ్రత్తగా చూసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. లేకపోతే ఏదన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ మొత్తం మనం ఇది అవ్వవలసి వస్తుంది. ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనం హ్యాండ్స్ మీద హ్యాండ్స్ వేసేసుకుని చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి 1కి 2 సార్లు. చెప్పాను కదండి. చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా. మళ్ళా వర్క్ కట్ అయిపోయింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అవసరం అయితే కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అని చెప్పాను కదండి. చూడండి, జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకుని
ఇదిగోండి హ్యాండ్స్, ఇదిగోండి ఫ్రంట్, ఇదిగోండి బ్యాక్. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి. ఇది మనకి ఇంకేం కావాలండి, క్రాస్ బెల్ట్ కావాలి. ఈ వేస్ట్ ముక్కలో క్రాస్ బెల్ట్ అయితే తీస్తానండి. చూడండి ఇక్కడికి ఇంతలా 2 బ్లౌజులు, కృష్ణ ముకుంద మురారి అది బ్లౌజ్ ఒకటి, ఇది మా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకటి. నేను ఈ 2 ఇప్పుడు కట్ చేసుకున్నానండి. ఇవి నెక్స్ట్ రేపు మధ్యాహ్నానికల్లా అయిపోతాయి. ఇవ్వండి చూడండి మాకు దారాలు చూడండి ఎలా చేశారో. మా పిల్లలు కాదులేండి, మేమే చేస్తాం. ఎందుకంటే మాకు అసలు ఖాళీ ఉండదండి. నేను మార్నింగ్ ఇక్కడ మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర కుట్టుకుంటారండి. మళ్ళీ ఇంటి దగ్గర నేర్చుకుంటా వచ్చే వాళ్ళకి వర్క్ చెప్తాను. మళ్ళీ ఉచిత కుట్టు మిషన్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా నేను వర్క్ చెప్పడం జరుగుతుందండి. అక్కడ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. తర్వాత ఉచితంగా మిషన్ నేర్పుతాను కదండి, ఇంకా వాళ్ళకు కూడా అది చేస్తూ ఉంటాను. ఇవన్నీ చేయడంలో నేను ఇంటికాడైతే ఏం పట్టించుకోక నేను ఇవన్నీ చాలా చిరాకు అయిపోయిందండి. మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారని చెప్పాను కదండి, ఇంకో వాళ్ళు ఇవన్నీ పాపం శుభ్రం చేశారండి. శుభ్రం చేసి ఇవన్నీ తీసారండి. ఇంక ఇవి క్లీన్ చేయాలండి. రేపు ఆ టైంలో ఏదో టైంలో వాళ్ళు ఇంకా ఇవి కూడా క్లీన్ చేస్తారు. సర్లేండి, ఏం చేస్తామండి, మాకు అసలు ఖాళీ ఉండదు. చెప్పాను కదండి, ఒక పూట అంతా ఇంటి దగ్గర మనం సొంతంగా ఇంటికి వచ్చిన బట్టలు కుట్టుకోవాలి. ఇంకో పూట ఏమో క్లాస్ బయటకు వెళ్ళి క్లాస్ చెప్పాలి. మళ్ళీ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. అదంతా అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ అండి, అది ఉచిత కుట్టు మిషన్ అండి. అక్కడ నేను అక్కడ 2 గంటలు నేను వెళ్తూ ఉంటానండి. అక్కడ నేర్పడానికి వెళ్తూ ఉంటానండి. అక్కడ కూడా ఇదంతా నేను చూసుకుంటానండి. అది ఇన్స్టిట్యూట్ అండి. ఆ ఇన్స్టిట్యూట్ కూడా నేను పనిచేస్తాను అనమాట. అంటే అంతే ఉచిత కుట్టు మిషన్ అండి అది. ఓకేనండి, మరి ఇంకా చాలా టైం అయిపోయిందండి. మరి నాకు కూడా నీరసంగానే ఉన్నట్టుంది. సరేలేండి, ఈరోజు ఇంకా మరి ఇక్కడికి 2 బ్లౌజులు అయినాయి కదండి. రేపు మళ్ళీ దేవుని చిత్తమైతే రేపు మళ్ళీ కలుసుకుందాం అండి. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి. ఆల్ ఆఫ్ యూ యూట్యూబ్ కుటుంబీకులందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.